అందరికీ నమస్కారాలండి. ఒక విషయం అండి, అభివృద్ధి అంటూ మనము ఈ సృష్టి ఏం చేస్తున్నాము, ఇది విషయాన్ని కొన్ని వేల మంది కూడా తెలియజేశారులే. అందులోనే భాగంగానే నేను కూడాను ఆలోచిస్తున్నాను. అభివృద్ధి అంటూ, అప్రస్థానం అంటూ, వనరులంటూ, కంపెనీలు, కర్మాగారాలు, ఆ విధంగా ఘన ద్రవ వాయువులను కలుషితం చేశాము. అగ్ని ద్వారా పొగలు పెట్టి గాలిని కలుషితం చేశాము. రసాయనాలు కలిపి నీళ్ళని కలుషితం చేశాము. ఇక దేవుళ్ళ పేరుతో ఊరూరా వింత విగ్రహాలు పెట్టి విగ్రహాలకి రసాయన రంగులుగా మార్చి అవన్నీ తీసుకెళ్లి మనం తాగే నీళ్ళలోనే ఆ రంగుల రూపంలో ఉన్న విషాలని కలుపుకొని మరలా మనము ఇతర జంతువులు కూడా కలిసి తాగి ఇది భక్తి అనుకుంటున్నాము, ఇది అభివృద్ధి అనుకుంటున్నాము, ఇది జ్ఞానం అనుకుంటున్నాము, ఇది సాంప్రదాయం అని కూడా అనుకుంటున్నాము. ఇక పెరుగుతున్న మన మానవాళి కోసం ఆహారాలు సవలవు గనుక రసాయనాలని మొక్కలకు అందించి ఇక పంటలను ఎక్కువగా పండించగలుగుతున్నాము. దీనిని తప్పు అనుకోలేము, ఒప్పు అనుకోలేము. అయితే ఆ పంటలకు ఈ కంపెనీ రసాయనాల మురుగు నీళ్ళు ఉన్నాయే, ఆ నీటితో అయినా మనము ఆ పంటలను పండించుతున్నాము. కంపెనీల రసాయనాలు నీళ్ళల్లో కలుపుకోవడమే కాక చేతులారా విగ్రహాలకు రసాయనాలు రాసి అట్టి రసాయనాలు తీసుకెళ్లి ఆనందంగా నీళ్ళల్లో కలుపుకొని మనము తాగుతున్నాము. పాపం అమాయకులైన పశువులకు కూడా తాగిస్తున్నాము. ఇది ఇలా ఉండగా గరాన సోమరితనం అనేది మానవుని ఆవరించి ఇక ఆహార పంటలు పండిస్తే గరాన పోతుందని పత్తులట, జామాయిలట, ఇక వీటి సాగు కోసం రెయ్యం బోగళ్ళు, ఆత్రము, ఆడావుడి. చల్లని రూపాయలకు గీతలు ఎక్కువ అన్నట్లు ఆహార పంటలకు కూడా అంత ఆడావుడి చేయము. ఇంకా చెప్పాలి అంటే దరిద్రుడు గాని, ధనికునుడు గాని, చదువుకున్నాడు గాని, చదువురానుడు గాని, పల్లెటూరుడు గాని, పట్టణముడు గాని ఆడబిడ్డలు నాకొద్దు, మగబిడ్డలే కావాలి అంటూ ప్రకృతికి ప్రతిరూపాలైన ఆడపిల్లలు పుట్టకుండా చేసుకొని అందరూ కూడాను మగపిల్లలనే కంటున్నారు. ఇలా ఎవడి స్వార్థం వాడిని ఆవరించి ఉంది. అయితే అందరి స్వార్థము కలిసి దేశాన్ని ఆవరించుతుంది అనే సంగతి పాలకులకి, పండితులకు కూడా తెలియకుండా పోయింది. ఇది ఆ శాస్త్రీయ విధానము, ఇది ఆ పురోగతి, ఇది ఆ అభివృద్ధి. ఈ విధంగానైనా మనము మహాప్రస్థానం చేరేది. సరే, తప్పనిపిస్తే క్షమించండి.